చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని మైనింగ్ శాఖ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముట్టడించారు. కొలమానసపల్లి పంచాయతీ మాదిగబండ క్వారీకి ప్రభుత్వ అనుమతులు లేకుండా జనార్దన్ నాయుడు అక్రమంగా నడుపుతున్నారని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీని సీజ్ చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలాజీ నాయుడు, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా విద్యుత్ సర్వీస్ ఇచ్చిన ట్రాన్స్కో అధికారులు పంచాయతీకి తీవ్ర నష్టం చేస్తూ ఉన్నారు. రాయితీ కట్టకుండా అక్రమంగా 2 మాసాలుగా చేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు పంచాయతీ పరిస్థితి తీవ్ర నష్టం చేస్తూ ఉన్నారు. రోడ్లన్నీ డ్యామేజ్ అవుతుంది. నెంబర్ 2 అసలు లీజుదారు కానీ ఇప్పుడున్న జనార్దన్ నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. వారిలో తక్షణమే మీరు ఈ రోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొన్ని వేల మంది క్వారీని ముట్టడించి అడ్డుకుంటాం. అక్కడ జరిగే పరిస్థితులకు ప్రధాన బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది. మీరు లీజు ఎవరికింది విచారించి ఈ రోజు నుంచి సాయంత్రం లోపల మీరు సీజ్ చేసి వేగం వేయండి. ఒక్క లోడు వెళ్ళిపోయినా కూడా మీరే బాధ్యతలు. సంబంధించగా 800 మంది వచ్చినాము. దయచేసి ఇప్పుడైనా చర్య తీసుకొని వెంటనే సీజ్ చేయండి. ఆ కొలమాసనపల్లి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మీరు కూడా మాకు దయచేసి ప్రజలందరికీ సహకరించండి. పంచాయతీకి 23% వస్తుంది. మరి అనవసరంగా ఇప్పుడు ప్రజలకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టుకుపోతున్నారు. ఆయన లీజుదారుడేమో జూన్ 6వ తారీఖు స్టాపేజ్ రాసిపోతున్నారు. ఇప్పుడు దాదాపు 12వ తారీఖు మాదిగబండ సమీపాన గల ఎస్ఎల్డి కన్స్ట్రక్షన్ మెటల్ ఫ్యాక్టరీకి గత 2 మాసాలుగా అక్రమంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.